హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ జబర్దస్త్ సో ఇది ఒక మంచి ఖతర్నాక్ లాంటి కామెడీ షో దీనికి ఒకప్పుడు అంటే 2013లో స్టార్ట్ అయినటువంటి ఈ కామెడీ షో ఒక కొత్త ట్రెండ్ని సృష్టించిందని చెప్పాలి అండ్ అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చాలా మంది కమెడియన్స్ని అయితే అందించిందనే చెప్పుకోవచ్చు సో జబర్దస్త్కి సంబంధించిన వరకు చాలా వరకు కూడా అంటే స్టార్టింగ్ స్టేజెస్లో దీనికి వచ్చినటువంటి ఆదరణ కావచ్చు దానికి వచ్చినటువంటి టీఆర్పీ రేటింగ్ కావచ్చు అండ్ ఫ్యామిలీ ఒకటేగా కూర్చొని చూసినటువంటి ఏదైనా షో ఉందంటే అది జబర్దస్త్ అనమాట సో గురువారం ఎప్పుడవుతుందని ఎదురు చూసినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకడిని సో రీసెంట్గా అంటే రాను చూసుకుంటే రీసెంట్గా ఒక 10 ఏళ్లలో చూసుకుంటే ఒక 2-3 ఇయర్స్గా జబర్దస్త్కి బాగా రేటింగ్ తగ్గింది బట్ ఇందులో చేస్తున్నటువంటి కొంతమంది జెన్యూన్ కంటెస్టెంట్స్కి మాత్రం ఎటువంటి రేటింగ్ అయితే తగ్గలేదని చెప్పాలి సో అందులో మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే లేడీ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకోవాలి సో అందులో నాకు తెలిసి మేల్స్ అండ్ ఫీమేల్స్ పెద్ద చిన్న లేకుండా అందరూ ఇష్టపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆవిడే ఫైమా సో ఫైమా మనకి స్టార్టింగ్ పటాస్ ప్రోగ్రామ్స్లో కనిపించారనమాట దాని తర్వాత జబర్దస్త్కి వచ్చారు అండ్ డీలో కూడా అప్పుడప్పుడు మెరిశారు అండ్ రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగానే జనాల్ని నవ్విస్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఫైమాకి సంబంధించినటువంటి ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది సో దీని వింతకి విషయం ఏంటంటే ఫైమా యొక్క ప్రేమ వ్యవహారం సో ఫైమా ఎవరితోనో రిలేషన్షిప్లో ఉంది అనేటటువంటి వార్తలు ఆ కాలంలో బాగానే వినిపించాయి అంటే యాక్చువల్లీ విషయం ఏమన్నారంటే ఫైమాకి ప్రవీణ్ అంటే కమెడియన్ ప్రవీణ్ ఉన్నాడు కదా అతను కూడా పటాస్ షో నుంచి వచ్చారు సో వీళ్ళిద్దరు స్కిట్స్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చూసి వీళ్ళిద్దరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారేమో అనుకున్నారు మ్యాక్సిమం ఇద్దరు కట్అవుట్స్ కూడా ఒకటేలా ఉండటం వల్ల పర్ఫెక్ట్ మ్యాచ్ అనేటటువంటి పేరు వచ్చింది బట్ ఫైమా ఏంటంటే ఇది మేమిద్దరం ఫ్రెండ్స్ అని మాత్రం చాలా షోస్లో చెప్పడం జరిగింది చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది సో రీసెంట్గా వచ్చినటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫైమా ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ అయితే రివీల్ చేయడం జరిగిందనమాట సో ఫైమా రివీల్ చేసినటువంటి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు సో బిగ్ బాస్లో ఆవిడతో పాటు మరో కంటెస్టెంట్ అయినటువంటి రాజ్ అనమాట సో ప్రస్తుతానికి శ్రీదేవి డ్రామా కంపెనీలో తన రిలేషన్షిప్ గురించి అయితే ఆమె రివీల్ చేయడం జరిగింది సో రాజు అండ్ ఫైమా కూడా చాలా కాలం నుంచి ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నారు అంటూ ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది అండ్ దీనికి సంబంధించి చాలామంది నెటిజన్స్ కూడా చాలా పాజిటివ్గానే రిప్లై ఇస్తున్నారు ఇంక్లూడింగ్ ప్రవీణ్ ఫ్యాన్స్ అందరూ కూడా సో వై నాట్ ఏమంటారు ఎందుకు ఛాన్స్ ఉండకూడదు ఒక మంచి పేరే కదా అంటే ఇద్దరి మధ్యలో మంచి టైమింగ్ అనేది ఉంటుంది అండ్ రాజ్ ఇన్నోసెన్స్ అండ్ ఫైమా యొక్క ఇంటెలిజెన్స్ ఇద్దరు మంచి మ్యాచ్ అనేటటువంటి కామెంట్లు అయితే మనకు వినిపిస్తున్నాయి సో మీరేమనుకుంటున్నారు ఈ జబర్దస్త్ షోకి సంబంధించినందుకు ద బెస్ట్ జోడీ అంటే మీరు ఎవరని చెప్తారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ కొత్త అప్డేట్స్ లేదా కాంట్రవర్సీస్ లేదా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్